కుటుంబానికి కోడలుగా రాబోతున్న సమంతపై నాగ చైతన్య అభిమానులకు కోపం వచ్చినట్లుంది. అంతేకాదు సమంత అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలకు చైతు అభిమానులు షాక్ గురైనట్లు తెలుస్తోంది. దీంతో సెలబ్రిటీలు నోరు జారితే ఎన్ని సమస్యలు వస్తాయో సమంతకు కూడా తెలిసి వచ్చేలా అయిందని అంటున్నారు. విషయం ఏంటంటే జనతా గ్యారేజ్ ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్ తో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చింది సమంత. ఈ సందర్భంలో యాంకర్ ఎన్టీఆర్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ విశేషాలేంటి అని అడిగింది. దీనికి రిప్లై ఇస్తూ సమంత బృందావనం నుంచి తనకు ఎన్టీఆర్ క్లోజ్ అని, అప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలో నటించిన సందర్భం రాలేదనే సమాధానం ఇచ్చింది. అయితే సమంత సమాధానాన్ని నాగ చైతన్య అభిమానులు భూతద్దంలో చూస్తూ సమంత ఫస్ట్ చైతుతో ఏం మాయ చేసావే ఫిల్మ్ లో నటించిన విషయాన్ని గుర్తుకు చేస్తూ ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మాత్రమే సమంతకు బృందావనం చిత్రంలో ఆఫర్ వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఒక విధంగా తమ హీరో నాగ చైతన్య పరువు తీసే విధంగా సమంత కామెంట్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో కొందరు నాగ చైతన్య వీరాభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే సమంత నాగ చైతన్యతో ఏం మాయ చేసావే సినిమాలో నటిస్తున్నప్పుడు నాగ చైతన్య చిన్న హీరో అని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సమంత ఇలా కామెంట్ చేసి ఉంటుందని అంటున్నారు. అది నిజమేగా మరి? అప్పటికి చైతుకి అది రెండో సినిమానే. మీరు వర్కింగ్ విత్ ఎన్టీఆర్ చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఎక్కువ ఫిల్మ్స్, మళ్ళీ అగైన్ విత్ జనతా గ్యారేజ్ మీ కాంబినేషన్, ఏం చేంజ్ చూసారు మీరు ఎన్టీఆర్ లో? స్టాండింగ్ ఒవేషన్ భయపడండి సార్. నాకు బాగా గుర్తుంది నా ఫస్ట్ ఎప్పుడు మాట్లాడలేదు, ఒకసారి బృందావనం వాళ్ళ ఫస్ట్ కాంబినేషన్ కూడా అందరం ఉన్నాం. బృందావనం. సో ఫస్ట్ ఈ ఫిల్మ్ ఆ అమ్మాయి కూడా 26th అనుకుంటా. సేమ్ సేమ్ వాళ్ళ 26 మరి 26 కాదు 3 అయింది. అంటే ఈ కాంబినేషన్ ఫస్ట్ కాంబినేషన్ ముగ్గురు ఉన్నామండి. ఫస్ట్ డే యాక్చువల్లీ నేను ఏమై చేసావి అయిపోయింది. అది ఫస్ట్ ఫుల్ గా చెన్నైలో షూట్ అయింది. ఇట్స్ నాట్ బిగ్ హీరో and it's not a big hero and it's not a big hero and it's not a big hero.